ఓపెన్ టాక్కి స్వాగతం. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కేసు వివేక హత్య కేసు. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డికి సోదరుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బాబాయ్ అయినటువంటి వివేకానందరెడ్డి పులివెందల్లో తన సొంత ఇంట్లోనే అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. ఆ ఘటన మనందరికీ తెలిసిందే. దాదాపు 5 ఏళ్లు కావస్తుంది. ఇప్పటి వరకు కూడా హత్యకు సంబంధించి నిందితులు ఎవరనేది ఇప్పటికి కూడా పూర్తిగా సిబిఐ తేల్చలేని పరిస్థితి. అయితే ఆరోపణలు మాత్రం అవినాష్ రెడ్డి మీద, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి మీద చేస్తున్నప్పటికీ కూడా కేసులో పురోగతి అనేది కనపడటం లేదు. ఒక్కొక్కసారి కేసు పరుగులు పెడుతుంది, మరొకసారి నత్తనడక నడుస్తుంది. సరే, మొత్తానికి ఏది ఏమైనా వివేక హత్య కేసు అనేది రాష్ట్రం మొత్తం సంచలనం సృష్టించింది. ఆ కేసులో ప్రధాన నిందితుడు దస్తగిరి అప్రూవర్గా మారాడు. సో దస్తగిరి అప్రూవర్గా ఎప్పుడైతే మారారో అప్పుడే ఈ కేసు మొత్తం కూడా అప్పుడు అవినాష్ రెడ్డి వైపు అయితే తిరగడం జరిగింది. అప్పటి వరకు టీడీపీ నేతలు చంపారని, చంద్రబాబు హస్తం ఉందని చెప్పి నరాసుర రక్త చరిత్రని రాసి కేసు మొత్తాన్ని కూడా తప్పుదావ పట్టించే ప్రయత్నం చేశారు. వాస్తవానికి దీన్ని గుండెపోటు అని మొట్టమొదటి చెప్పింది కూడా సాక్షి మీడియా, అలాగే విజయసాయి రెడ్డి. దాని గుండెపోటు అని మొదటి చెప్పింది వాళ్లే. సో గొడ్డలపోటుని గుండెపోటు అని ఎలా చెప్పారనేది వాళ్ళకే తెలియాలి. సో ఏది ఏమైనా తరువాత అసలు బండారం అయితే బయటపడింది. అప్పట్లో సిబిఐ విచారణ అడిగిన జగన్మోహన్ రెడ్డి తరువాత తూచు సిబిఐ విచారణ అవసరం లేదని తప్పించుకునే ప్రయత్నం చేసిన కూతురు సునీత అయితే గట్టిగా పట్టుబట్టి పోరాడి సిబిఐ విచారణ అయితే తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు దస్తగిరి ప్రాణాలకు ముప్పుందని చెప్పి తన భార్య కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో దస్తగిరి అత్యంత కీలకమైన వ్యక్తి. అలాగే సాక్షిగా కూడా దస్తగిరి ఉపయోగపడతాడు. ఎందుకంటే నాడు నేరం చేసిన వాళ్ళతో కలిసి దస్తగిరి కూడా ఆ నేరంలో పాల్గొన్నాడు. తరువాత ఆ పరివర్తన చెంది ఈ జరిగిన దారుణాన్ని తలుచుకుని నిద్ర కూడా పోలేక ఈ పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, కొద్దో గొప్ప ఆ కుటుంబానికి నేను న్యాయం చేయాలన్న ఉద్దేశంతో జరిగిన విషయాలన్నీ కూడా సిబిఐకి పూసగుచ్చినట్టుగా వివరించడం జరిగింది. ఎప్పుడైతే దస్తగిరి సిబిఐకి వాంగ్మూలం ఇవ్వటం మొదలు పెట్టాడో అప్పుడే ఈ కేసులో పురోగతి అనేది ప్రారంభమైంది. దస్తగిరి వాంగ్మూలానికి ఆధారాలకి కరెక్ట్గా మ్యాచ్ అవడంతో ఈ కేసు బలంగా ముందుకు నడవడం జరిగింది. ఇప్పుడు అవినాష్ రెడ్డి మీద ఆరోపణలు చేసిన, భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసిన నాడు దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలాలు దీనికి ప్రధానం. అయితే వాంగ్మూలం ఒక్కటే ఆధారం అంటే కాదు. ఆ వాంగ్మూలం అప్రూవర్ ఆ వాంగ్మూలాలనే పూర్తిగా కోర్టు ఆధారంగా పరిగణించలేదు. సో కాబట్టి కొన్ని ఆధారాలను కూడా, సైంటిఫిక్ ఆధారాలను కూడా గూగుల్ టేక్అవుట్ లాంటి విధానాలను ఉపయోగించి నాడు మొబైల్ కాల్స్ అన్నీ ఎక్కడున్నాయి, వీళ్ళంతా ఎక్కడున్నారు, ఏంటి అనే విషయాలను చాలా స్పష్టంగా తేల్చడం జరిగింది. ఇక ఈ కేసులో ప్రధానంగా సుపారీ 40 కోట్లు అనేది ఎక్కడ నుంచి రాబోతుంది అనేది ప్రధానం. నాడు వివేక హత్య కేసుకు మొత్తంగా సుపారీ 40 కోట్లు. దానికి ఆల్రెడీ 2-3 కోట్లు అడ్వాన్స్ కూడా ఇచ్చేసినట్టున్నారు. సో ఈ 40 కోట్లు ఇవ్వాలనుకున్నది ఎవరు? 40 కోట్లు ఇచ్చే స్తోమత ఎవరికి ఉంది? వివేక హత్య కేసుని చంపడం వల్ల 40 కోట్ల కంటే అదనపు బెనిఫిట్ ఎవరికి కలుగుతుంది? 40 కోట్ల కంటే అదనపు బెనిఫిట్ కలిగితేనే కదా 40 కోట్లు ఇచ్చేది. సో ఈ కోణంలో ప్రస్తుతం విచారణ అయితే సాగుతుంది. అయితే మొదటి నుంచి కూడా అప్రూవర్గా మారిన తర్వాత దస్తగిరిని చంపడానికి అనేక సార్లు ప్రయత్నాలు జరిగాయి. స్వయంగా దస్తగిరే అనేక సందర్భాల్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కడప ఎస్పీని కలిసి నన్ను హతమార్చేందుకు కుట్రలు పన్నుతున్నారు, నాకు రక్షణ కల్పించండి మహాప్రభు అని చెప్పి అనేక సందర్భాల్లో పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం జరిగింది. అదే సమయంలో సిబిఐ సూచనల మేరకు ఒక పోలీస్ అధికారిని కూడా దస్తగిరికి సెక్యూరిటీగా ఇవ్వడం జరిగింది. ఒక కానిస్టేబుల్ను కూడా సెక్యూరిటీగా ఇవ్వడం జరిగింది. మరి తర్వాత కాలంలో దాన్ని ఉంచారా తీసేశారా అనేది మనకైతే తెలియదు. కానీ దస్తగిరిని ఆ తర్వాత కూడా అనేక సందర్భాల్లో వెంబడించారని చెప్పి దస్తగిరి స్వయంగా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. సో ఇప్పుడు దస్తగిరిని బయట ఏమీ చేయలేము, ఏదైనా చేస్తే అది అవినాష్ రెడ్డి మీదకి లేదా జగన్మోహన్ రెడ్డి మీదకి వెళ్ళే ప్రమాదం ఉంది. ప్రజలు ఆ కోవలోనే ఆలోచిస్తారు. కాబట్టి దస్తగిరిని బయట చంపడం కంటే జైల్లో చంపడం ఉత్తమమని భావించి ఈరోజు అక్రమ కేసులు పెట్టి దస్తగిరి గత 50 రోజులుగా బయటికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి దస్తగిరి భార్య, అప్రూవర్ భార్య అనేటువంటి షబానా అయితే తన ఆవేదన అయితే వ్యక్తం చేయడం జరిగింది. మనకు తెలుసు, దాదాపు ఒక 50 రోజుల క్రితం తన బంధువుల అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడని చెప్పి కిడ్నాప్ కేసుతో పాటు అట్రాసిటీ కేసులు కూడా దస్తగిరి మీద పెట్టడం జరిగింది. ఎందుకనంటే ఇవన్నీ నాన్ బెయిలబుల్ కేసులు. మిగతా ఏ కేసు పెట్టినా కానీ 1-2 రోజుల్లో, వారం రోజుల్లో బయటకు వచ్చేయచ్చు, లేదా ముందే బెయిల్ వచ్చేయచ్చు. కాబట్టి బెయిల్ రాకుండా దస్తగిరిని జైల్లో ఉంచాలనేదే వారి ఉద్దేశం. కాబట్టి నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెంచుకుని అందులో కిడ్నాప్ అనేది ఒక కీలకం, అలాగే అట్రాసిటీ కేసు అనేది మరొక కీలకమైన సెక్షన్. ఈ 2 సెక్షన్లను పెట్టి దస్తగిరి బయటకు రాకుండా ప్రస్తుత ఎంపీ అవినాష్ రెడ్డి, అలాగే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
వీరిరువురు కూడా అడ్డుకుంటున్నారని చెప్పి దస్తగిరి భార్య షబానా అయితే వ్యాఖ్యలు అయితే చేసింది. గతంలో మొద్దు సీనుని జైల్లో ఏ విధంగా హతమార్చారో మనందరికీ తెలుసు. సో సాక్ష్యాలను తారుమారు చేయడానికి మొద్దు సీన్ని బయట చంపడం కుదరక జైల్లోనే హతమార్చారు. సో ఇప్పుడు మొద్దు సీని గతికి పట్టిన గతే నా భర్తకు కూడా పడుతుందేమోననే ఆందోళన అయితే దస్తగిరి భార్య అయితే వ్యక్తం చేయడం జరిగింది. నిన్న దస్తగిరి బెయిల్కి సంబంధించి జరిగిన విచారణ సందర్భంగా దస్తగిరి బెయిల్ పిటిషన్ అయితే కడప కోర్టు తిరస్కరించడం జరిగింది. సో ఎందుకు బెయిల్ రావట్లేదంటే బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారు, మేనేజ్ చేస్తున్నారు. ఎవరు మేనేజ్ చేస్తున్నారంటే ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. వీరిద్దరూ దస్తగిరిని ఎందుకు జైల్లో ఉంచాలి అనుకుంటున్నారంటే జైల్లో కుట్రకు ప్లాన్ చేశారు కాబట్టి ఒక 50 రోజులు 100 రోజుల్లో జైల్లో ఉంచిన తర్వాత దస్తగిరిని ఏదో కోణంలో అక్కడ హతమార్చేస్తే ఈ కేసులో సాక్ష్యాలు అనేవి లేకుండా పోతాయనేది వీళ్ళ ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే రేపటి రోజున మళ్ళీ కోర్టు ముందుకు వెళ్ళి దస్తగిరి నిలబడి వాంగ్మూలం ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి హతమార్చేస్తే సాక్ష్యాలు లేకుండా తొలగిపోతాయని చెప్పి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి తన భార్య నిన్న మాట్లాడుతూ దస్తగిరికి ఆల్రెడీ సెటిల్మెంట్లకి రావాలని పిలుపునిచ్చారు, డబ్బు ఆశ చూపించారు, బెదిరించారు. అయినా దస్తగిరి వారి బెదిరింపులకు భయపడలేదు, డబ్బు ఆశకు లొంగలేదు. దీంతో దస్తగిరిని ఏదో ఒకటి చేయాలనే వెంటనే దస్తగిరి మీద అయితే ఒక ఫేక్ కేసు పెట్టించి అరెస్ట్ చేయించారని చెప్పి తన భార్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంది. సో దస్తగిరి కేసులో ఎంత కీలకం అనే దానికి ప్రధాన ఉదాహరణ అప్రూవర్గా మారి జరిగినట్టు పోసగుచ్చినట్టుగా చెప్పడం. అందులో అవినాష్ రెడ్డి పాత్ర, భాస్కర్ రెడ్డి పాత్ర ఎంత ఉందనేది చాలా స్పష్టంగా చెప్పాడు. గతంలో ఈ కుట్ర వెనక జగన్మోహన్ రెడ్డి హస్తం కూడా ఉందని చెప్పి సంచలన ఆరోపణలు కూడా దస్తగిరి చేయడం జరిగింది. ఎందుకంటే నిప్పులేందే పొగరాదన్నట్టు దస్తగిరి నాడు హత్యలో పాల్గొన్నాడు అంటే నాడు ఏం జరిగింది అనేది దస్తగిరి మొత్తానికి తెలుసు. సో కాబట్టి ఈరోజు దస్తగిరి అడ్డు తొలగించుకునే ప్రయత్నం అయితే విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు, బెయిల్ మీద వచ్చాడు, మళ్ళీ జైలుకు కూడా వెళ్ళిపోవడం జరిగింది. సో నెక్స్ట్ టార్గెట్ ఎవరయ్యా అంటే అవినాష్ రెడ్డి. సో అవినాష్ రెడ్డి దొరికిన మరుక్షణం అవినాష్ రెడ్డికి మించిన పై తలకాయ ఒకటి ఉంది, ఆ తలకాయ కూడా ఖచ్చితంగా దొరుకుతుందని చెప్పి ప్రజల్లో ఒక ఇది ఉంది. అందుకనే అవినాష్ రెడ్డిని అరెస్ట్ కాకుండా జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి ఆరోపణలు కూడా ఉన్నాయి. సో ఈ హత్య కేసుకు సంబంధించి తన భార్య అయితే కొన్ని ఆరోపణలు చేసింది. ఆరోపణలు ఏంటనేది ఒకసారి మనం పరిశీలిద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, దస్తగిరిని చంపేందుకు కుట్ర, బెయిల్ రాకుండా ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అడ్డుకుంటున్నారు, నిందితుడి భార్య షబానా ఆరోపణ. మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో అప్రూవర్గా మారినందుకు తన భర్తను తీవ్రంగా వేధిస్తున్నారని దస్తగిరి భార్య షబానా ఆరోపించింది. తన భర్తను మొద్దు సీనులాగానే జైల్లో హతమార్చేందుకు కుట్ర జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. సో ఎందుకు దస్తగిరిని అడ్డు తొలగించాలి అనుకుంటున్నారంటే బయట ఏం జరిగినా అది అవినాష్ రెడ్డి మీదకి, భాస్కర్ రెడ్డి మీదకి లేదా వివేక హత్య కేసు నిందితుల మీదకే వెళుతుంది. సో కాబట్టి జైల్లో అయితే ఎవరి మీదకి రాదు, ఎవరి మీద నిందలు మోపలేరు, ఆ కేసులు కూడా నిలబడవు. కాబట్టి జైల్లోనే హతమార్చేందుకు కుట్ర జరుగుతుంది. గతంలో మొద్దుసీని విషయంలో జరిగింది అదేనని చెప్పి షబానా అయితే ఆరోపించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో గత 50 రోజుల క్రితం కిడ్నాప్ కేసుతో పాటు అట్రాసిటీ కేసులో అరెస్ట్ అయ్యి సెంట్రల్ జైల్లో ఉన్నాడు, కడప సెంట్రల్ జైల్లో ఉన్నాడు. ప్రస్తుతం బెయిల్ పిటిషన్ అయితే తిరస్కరించారు. తిరస్కరించిన అనంతరం తన భార్య షబానా అయితే ములాఖాతు ద్వారా వెళ్ళి దస్తగిరితో అయితే మాట్లాడి రావడం జరిగింది. మాట్లాడి వచ్చిన తర్వాత బహుశా దస్తగిరి కూడా జైల్లో ఇదే అనుమానం వ్యక్తం చేసి ఉంటాడు. నన్ను ఏదో చేయడానికి కుట్ర పని నన్ను ఇక్కడ అరెస్ట్ చేసినట్టున్నారు, అందుకే బెయిల్ రాకుండా నన్ను అడ్డుకుంటున్నారని చెప్పి బహుశా దస్తగిరి షబానాకు చెప్పుండొచ్చు. సో షబానా అదే వ్యాఖ్యలను అయితే బయట మీడియాతో చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూడండి, కేసులో రాజీకి రావాలని పులివెందుల వైకాపా నేతలు తమపై ఒత్తిడి చేస్తున్నారు ఆరోపించింది. అలాగే డబ్బులు ఆశ చూపించడం, బెదిరించడం లాంటివి చేస్తున్నారని వాపోయింది. వాళ్ళు ఎన్ని కుట్రలు పనినా వెనక్కి తగ్గలేదనే ఉద్దేశంతోనే తన భర్తను జైల్లో పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. తన భర్త బెయిల్పై బయటకు రాకుండా తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని వినిపించింది. తమ బంధువుల అమ్మాయిని కారులో తీసుకెళ్లారని ఆరోపిస్తూ పోలీసులు దస్తగిరిపై కిడ్నాప్, అట్రాసిటీ కేసులు నమోదు చేశారని వివరించారు. ఈ బెయిల్ రాకుండా అడ్డుపడుతుంది ఎవరయ్యా అంటే ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. వీరిరువురు దస్తగిరి మీద తప్పుడు కేసులు పెట్టించింది వీళ్ళే, అరెస్ట్ చేయించింది వీళ్ళే, అలాగే ఇప్పుడు బయటకు రాకుండా అడ్డుకుంటుంది కూడా వాళ్ళే. ఎందుకంటే ఇప్పుడు కేసులో ప్రధాన నిందితుడు అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి. సో ఈ రేపో మాపో అవినాష్ రెడ్డి అరెస్టు కూడా ఖాయం అని చెప్పి చర్చలు జోరుగా నడుస్తున్నాయి. ప్రస్తుతం ఎంపీ టికెట్ కూడా కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి దస్తగిరి అడ్డు తొలగించుకుంటే కేసులో కొంత బయటపడే అవకాశం ఉందని చెప్పి ఏమైనా భావించాడేమో తెలియదు. కానీ ఆ ఉద్దేశంతోనే వీళ్ళైతే దస్తగిరిని ఏదో ఒకటి చేసేందుకు కుట్ర పంతున్నారని చెప్పి నిన్న దస్తగిరి భార్య అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. అంటే కేసులో అప్రూవర్గా మారినందుకు
ప్రలోభాలకు గురి చేశారు, డబ్బు ఆశ చూపించారు, బెదిరించారు. అయినప్పటికీ దస్తగిరి లొంగల. ఎందుకంటే గతంలో చాలా స్పష్టంగా దస్తగిరి చెప్పాడు, నేను చేసింది ఘోరమైన తప్పిదం, ఆ పాపం ఎంత కడిగినా పోదు, కాబట్టి ఆ పాపానికి ప్రాయశ్చితంగా నేను సునీతమ్మకు ఎంతో కొంత న్యాయం చేయాలి. ఆ రోజు జరిగినట్టు పోసగుచ్చినట్టు చెబితే నా గుండెల్లో భారం దిగిపోతుంది, కనీసం కంటి నిండా నిద్రపోతాను. అప్రూవర్గా మారితే శిక్ష పడుతుందని నాకు తెలుసు, అయినా శిక్ష పడినా నేను అనుభవిస్తాను, ఎందుకంటే ఆ రోజు నేను చేసింది పాపం. ఆ రోజు ఏ మత్తులు చేసానో తెలియదు, కానీ నేను చేసింది పాపం అని చెప్పి జరిగినట్టు పోసగుచ్చినట్టు చెప్పిన ఆ దస్తగిరి తనకు శిక్ష పడుతుందని చెప్పు, అప్రూవర్కి శిక్ష పడదా? అప్రూవర్ కూడా శిక్ష పడుతుంది. ఆ విషయం దస్తగిరికి కూడా తెలుసు. అయినప్పటికీ కూడా శిక్ష అనుభవించడానికి కూడా నేను సిద్ధమే. ఎందుకనంటే అది మనసులో తలుచుకుంటే నాకు నిద్ర కూడా పట్టడం లేదు, ఆ పాపం నా భార్య బిడ్డలకు తగులుతుంది, కాబట్టే నేను ఈరోజు అప్రూవర్గా మారానని చెప్పి దస్తగిరి చెప్పారు. అలాగే దస్తగిరి ఏదో సునీత సుపారీ ఇచ్చింది దస్తగిరికి, ఆ సునీత ఇచ్చిన డబ్బులు కాసిపడి దస్తగిరి ఇలాగ అప్రూవర్గా మారాడని చెప్పి ఆరోపణలు కూడా చేశారు. దాన్ని కూడా దస్తగిరి ఖండించాడు. అంతకంటే సునీత ఇచ్చే డబ్బులు కంటే ఎక్కువ డబ్బులు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. 40 కోట్ల సుపారీ, అది 1 2 కోట్లు కాదు, అంత డబ్బు ఎవడు. అయినప్పటికీ కూడా ఈ సునీత ఇచ్చిందనుకున్నా ఆ డబ్బు అంతకంటే ఎక్కువ డబ్బు బయట వస్తుంది నాకు. అలాంటప్పుడు నేను సునీతకి ఎందుకు లొంగుతాను? నేను కేవలం మానవత్వంతో జరిగిన పాపాన్ని కొద్దో గొప్ప కడుక్కోవాలనే ఉద్దేశంతోనే నేను అప్రూవర్గా మారానని చెప్పి గతంలో దస్తగిరి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ కేసు దీని వెనక, ఈ కుట్ర వెనక జగన్మోహన్ రెడ్డి హస్తం, అవినాష్ రెడ్డి హస్తం ఉందని చెప్పి నేను బలంగా నమ్ముతున్నానని చెప్పి గతంలో సంచలన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. సో ఈ విధంగా మొత్తానికి దస్తగిరిని అయితే మొద్దు సీనును హతమార్చినట్టుగా ఆ జైల్లోనే హతమార్చేందుకు కుట్ర జరుగుతుందని భార్యతో ఆరోపించింది. ఎప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు అలాగే సిబిఐ అధికారులు దీని మీద తక్షణమే స్పందించి దస్తగిరికి ఎటువంటి ప్రాణహాని లేకుండా రక్షణ కల్పించే బాధ్యతను తీసుకోవాలని చెప్పి మా మనవి.